317 మీద రాష్ట్ర ప్రభుత్వం గతంలో కొంత ఇబ్బంది చేసింది. ఆ తర్వాత నూతనంగా వచ్చిన ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది 317 జీవోను రాగానే నేను రద్దు చేస్తా అని చెప్పేసి తుంగలో తొక్కుతాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొని ముందుకు పోతున్నా పూర్తి స్థాయిలో మాత్రం బాధిత ఉపాధ్యాయులకు ఉద్యోగులకు న్యాయం చేకూర్చలేదు. ఈ మధ్యకాలంలో 190 జీవో తీయడం జరిగింది. ఆ జీవో తీసిన తర్వాత అంటే 317 బాధితులకు నిర్వచనాన్ని పూర్తిగా తగ్గించేసింది 190. అంటే గతంలో 317 జీవో కింద ఎవరైతే ఫస్ట్ ప్లేస్ను కోరుకున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా చూసుకుంటే ఎవరైనా సిరిసిల్లలో ఉన్న వాళ్ళు కరీంనగర్ కోరుకుంటే కరీంనగర్ రాకపోతే వాళ్ళు బాధితులుగానే భావించడం జరిగింది. అట్లా ఈ రిటైన్ అయిన వాళ్ళని కానీ డిస్లోకేటెడ్ కానీ వీళ్ళందరికీ కూడాను 317 జీవో పరిధి లోపల స్పోర్ట్స్ కేటగిరీ కానీ విడోస్ కానీ ఆ తర్వాత దివ్యాంగత్వం కానీ వీటన్నిటిపైన కూడా కన్సిడర్ చేశారు. కానీ 190 జీవో వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు బాధితులే కాదనే రీతి లోపల 190 జీవో ఇవ్వడం అనేటువంటి కొంత బాధనే. ఒక పక్క పూర్తి స్థాయిలో వీళ్ళకి న్యాయం జరగలేదు. అంటే ఏ పోరాటం ద్వారా తెలంగాణ కానీ అస్తిత్వం కోసం పోరాటమో స్థానికత్వం, ఆ స్థానికత్వాన్ని 317 తీసేసింది.